యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నాను. దేవుని యొక్క మహా గొప్ప కృప మనందరినీ ఆవరించి ఉంది. ఈరోజు మీరు దేని గురించి ఎదురు చూస్తూ ఉన్నారో, ఎవరి ద్వారా నాకు సహాయం వస్తుందని ఎవరి వైపు చూస్తూ ఉన్నారో వాళ్ళందరి ద్వారా సహాయం రాకపోవచ్చు, కానీ ఒక ప్రవచన వాక్కు వస్తుంది. అనూహ్యంగా మీరు ఎక్స్పెక్ట్ చేయలేని మార్గం ద్వారా దేవుడు మీకు అద్భుత కార్యాన్ని, అసాధారణమైన కార్యాన్ని జరిగించబోతున్నట్టుగా ప్రభు చెప్తున్నాడు. దేవుని బిడ్డలారా, మనము వెయిట్ చేస్తూ వృధా చేస్తూ ఉన్నాం. దేవుని యొక్క ప్రేరేపణ బట్టి, దేవుని యొక్క సలహా మేరకు మనం వెయిట్ చేస్తే ఖచ్చితంగా దానిలో ఒక ఆశీర్వాదం ఉంటుంది. లేకపోతే మన సమయం అంతా వృధా అయిపోతూ ఉంటుంది. చూడండి, యాకోబు మరి తన యొక్క జీవితాన్ని తానే కట్టుకోవాలని, ఆయన ఈ లోక ఆశను బట్టి అందమైన స్త్రీని చేసుకోవాలని చెప్పి మొదటి 7 సంవత్సరాలు వృధా చేశాడు. తర్వాత 7 సంవత్సరాలు కూడా వృధా చేశాడు. తన యొక్క సుఖాన్ని అనుభవించేసరికి ఆయన వృధాప్యానికి చేరుకున్నాడు. ఇలాగే యోహాను సువార్త 5వ అధ్యాయంలో మనం చూస్తే 38 ఏళ్ళుగా ఒక అతను పక్షవాదముతో పడి ఉన్నాడు. తన యవన ప్రాయమంతా వృధా చేసుకున్నాడని చెప్పాలా. మంచిగా అందరితో కలిసి మెలిసి తిరగాల్సిన వయసు అది. తర్వాత దేవుడిచ్చిన ఆ యొక్క కుటుంబాన్ని పెంచి పోషించి భార్యతో పిల్లలతో సంతోషంగా ఉన్న దినాల్లో మరి ఎక్కడో కోనేటి దగ్గర పడి ఉన్నాడు. కోనేటి దగ్గరికి వెళ్ళాడు. వెంటనే స్వస్థత పొందుకున్నాడా అంటే వెంటనే స్వస్థత పొందుకోలేదు. ఆయన సమయం అంతా వృధా అయిపోయింది. మీరు ఒక్కసారి ఊహించూడండి, 38 సంవత్సరాలు. దానికి కారణం ఏంటంటే తన స్వప్రయత్నం ఏమీ చేయలేదు. తర్వాత ఎంతసేపు ఇతరుల మీదే ఆధారపడటం, ఇతరుల వైపే దృష్టి పెట్టడం. వాడు నన్ను నీళ్ళు దించుతాడు, వీడు నీళ్ళు దించుతాడు, ఎలాగలాగో నన్ను ఎవరో ఒకరు మోసుకెళ్ళి ఆ దేవదూత నీళ్ళు కదిలించినప్పుడు నేను దిగిపోతానని ఇటువంటి కలలు గంట తన సమయం అంతా వృధా చేసి లాస్ట్లో నిరీక్షణ, సంతోష, సమాధాన సమస్తాన్ని కోల్పోయి ఒంటరివాడుగా తన ప్రయాణాన్ని కొనసాగుతున్న సమయంలో యేసు కనుకరపడి ఆయన్ని బాగు చేయటాన్ని మనం చూస్తున్నాం. అప్పుడు కూడా అక్కడ ఆటంకాలు కనపడుతున్నాయి. నువ్వు స్వస్థత కోరుచున్నావా అని అడిగితే ఆయన సరియైన జవాబు ఇవ్వలేదు. నేను స్వస్థత కోరుచున్నానని జవాబు ఇవ్వలేదు. దానికి బదులుగా నేను నీళ్ళు దిగటానికి ముందు ఇంకొకటి దిగిపోతున్నాడని సంబంధం లేని ప్రశ్నలకు సంబంధం లేని జవాబును ఆయన ఆ 38 ఏళ్ళుగా పక్షవాతంతో పడి ఉన్న వ్యక్తి ఇస్తున్నాడు. అయినా దేవుడు ఆయన క్షమించాడు. ఆయన యొక్క పొత్తు లేని జవాబును దేవుడు లెక్క చేయలేదు. ఎందుకంటే ఆయన మీద కనికరం కప్పింది, ప్రేమ ఆయన మీద దిగింది. ఈరోజు కూడా దేవుడు అడిగే ప్రశ్నలకు మీ దగ్గర సరైన జవాబు లేకపోవచ్చు. ఎందుకంటే మీ మనస్సు దేవుని పైన లేదు. చాలామంది ఒక మనస్సు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు ఎంతో స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 5వ వచనంలో మనుషులపైన ఆధారపడుతున్న వాడు శాపగ్రస్తుడని రాయబడి ఉంది. కనుక దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ వైపు మీ యొక్క మనసు తిప్పండి. మీరు ఊరికనే మీ సమయాన్ని వృధా చేస్తూ వాళ్ళపైన ఆధారపడుతూ ఈ ఎమ్మెల్యే ద్వారా, ఆ ఎంపీ ద్వారా, ఆ మినిస్టర్ గారి ద్వారా నాకు సహాయం వస్తాయి, వీళ్ళు సహాయం చేస్తారంటూ మీ సమయాన్ని వృధా చేస్తూ కాలం గడిపవద్దని మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను. మీ సమయాన్ని దేవుని వైపు ఉంచండి. దేవుళ్ళో మీరు బలపడుకోండి. దేవుని దగ్గర అడగండి. మన దేవుడికి అసాధ్యమైనది ఏముంది చెప్పండి నాకు? అన్నీ సమస్తం సాధ్యమే. ఆయన ఫిజికల్గా కనపడకపోయినా
అదృశ్యంగా దేవుడు అసాధారణమైన కార్యాన్ని మీ జీవితంలో చేయగలుగుతాడు. ఈ మాటను దేవుడు దీవించునుగాక. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. శక్తి చేత కాదు, బలము చేత కాదు, ఆత్మధూరని సమస్తం జరుగుతున్నారు ప్రభా. ఈరోజు నాయన నీ ప్రియబిడ్డలందరూ ఆశీర్వదించండి. అసాధారణమైన అద్భుతమైన కార్యం జరిగించండి. నీ దుఃఖ దినాలు సమాప్తం కాబోతున్నాయి. థ్యాంక్ యూ. యోహాను 16:20, యెషయాకర్ణ 60:20 వాగ్దానం చేస్తున్నాడు. ఇప్పుడే ఆశీర్వదించండి. వాగ్దానం మేరకు విడుదల, స్వస్థత, ఆశీర్వాదం దయచండి. ఈ వారమంతా నిన్ను స్తుతించే భాగ్యం దయచేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఎవరు మనుషులపైన ఆధారపడతారో వాళ్ళు దేవునికి దూరం అయిపోతారు, శపించబడిన జీవితం జీవిస్తారు. అయితే దేవునిపైన ఆధారపడుతున్న మీ అందరికీ శ్రేష్టమైన జీవితం దేవుడు ఇవ్వబోతున్నాడు. ప్రార్థనలో పలికిన వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకోండి. ప్రభువును దీవించునుగాక.